మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. టెక్నాలజీ వాడి అవుట్డేటెడ్ టెక్నాలజీ అని చెప్పిన తర్వాత కూడా వాడిన వాళ్ళు ఎవరు? అదొక పెద్ద కుంభకోణం. అది ఇండియా బుల్స్ అనే వాళ్ళు ఎవరి కోసం మ్యానుఫ్యాక్చర్ చేస్తే అక్కడ ఉపయోగించలేదు. ఆ పవర్ ఎక్విప్మెంట్ తీసుకొని తెలంగాణ నెత్తి మీద మోపింది ఎవరు? నేను మళ్ళీ చెప్తున్నా, యాక్చువల్లీ మరి ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి భద్రాద్రి పవర్ ప్లాంట్ లో తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ జెన్కో మీద శాశ్వతంగా భారం మోపింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కాస్ట్ ఓవర్కి కారణం ఎవరు? ఈరోజు అక్కడ కాస్ట్ ఆఫ్ పవర్ ఈజ్ సో హై దట్ దీస్ పవర్ ప్లాంట్స్ ఆర్ బీయింగ్ ఫోర్స్ఫుల్లీ షట్ డౌన్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే దేశంలో ఎక్స్చేంజ్ లో ఇక్కడికంటే తక్కువ కాస్ట్కి పవర్ వస్తుంది. మరి ఇది వాస్తవం అయితే మరి దాంట్లో కుంభకోణం, దీంట్లో కుంభకోణం మరి అనే వాళ్ళది అసలు పూర్తిగా అర్ధరహితం. ఇవి పూర్తిగా అబద్ధాలు, అసత్యాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఆ కమిషన్ వేసింది ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు విషయంలో. అసలు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ ఐ డోంట్, అంటే నాకంటే ఇమీడియట్ గా మీరు అడిగినప్పుడు నాకు కానీ ఐ డోంట్ థింక్ ఇట్ ద స్కోప్ ఆఫ్ దట్ కమిషన్. ఓకే, ఆ విషయంలో సరే ది కన్సర్న్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ విల్ రెస్పాండ్. తిరుపతి రెడ్డి అది కట్టడం మొదలుపెట్టిందా? నువ్వు అంటున్న పవర్ ప్లాంట్ కట్టడం మొదలుపెట్టిందా? అసలు అది శాంక్షన్ అయిందా? అది గ్రౌండ్ వర్క్ అయిందా? నువ్వు అంటే వాట్ ఏ రిడిక్యులస్ అక్యుజేషన్. అసలు దానికి అరే మీరు భద్రాద్రి పవర్ ప్లాంట్ లో అసలు ఎంత దోచుకున్నారో మీకే తెలవాలి. బట్ కేంద్ర ప్రభుత్వము, దేశ విదేశాల ఎక్స్పర్ట్స్ భద్రాద్రి పవర్ ప్లాంట్ లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడొద్దు అని రాసిస్తే సెకండ్ హ్యాండ్ ఎవరి కోసమో మ్యానుఫ్యాక్చర్ చేసిన ఎక్విప్మెంట్ మరి ఇండియా బుల్స్ తో ఎవరికో ఒప్పందం ఉందో అంటే వాళ్ళు ఒకరి కోసం మ్యానుఫ్యాక్చర్ చేస్తే అది తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద భారం మోపింది ఎవరు? అంటే ఇట్ ఇస్ సచ్ ఏ సీరియస్ థింగ్. నేను డెఫినెట్లుగా అది నేను